నేషనల్ కమాండ్ అథారిటీ. పాకిస్తాన్లో అణ్వాయుధాలు బయటికి తీయాలంటే ఈ అథారిటీ ఉంటుందన్నమాట. దీంట్లో సైన్యాధికారులు, త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సంబంధించినటువంటి ఐఎస్ఐ, ఇటు ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, వీళ్ళందరూ ఉంటారు. ఈ అథారిటీ మీటింగ్ని పొద్దునే కాల్ఫర్ చేశారు. మనం మాట్లాడుకున్నాం. అణు బెదిరింపుకు దిగుతున్నాడు. వాళ్ళు ముందు ఎయిర్ అటాక్స్కి దిగారు. మన ఎయిర్ బేసులు ధ్వంసం చేయడానికి, ఆర్మీ బేసులు, మొన్న ఆర్మీ బేసులు ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే తిప్పికొట్టాం. వాళ్ళ ఆర్మీ బేసులు కొట్టాం. మన ఎయిర్ బేసులు ధ్వంసం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళ ఎయిర్ బేసులు ధ్వంసం చేసి వదిలిపెట్టాం. ఈ రెండింటి దెబ్బకి విలవెల్లాడినటువంటి పాకిస్తాన్ దాన్ని కవర్ చేసుకోవడానికి అణు బెదిరింపు కోసమని ఎవరైతే షాబాజ్ షరీఫ్ ఈ అథారిటీ మీటింగ్కి కాల్ఫర్ చేశాడో అంటే అణు బెదిరింపుకు దిగుతున్నాడని మాట్లాడుకున్నాం. అర్జెంటుగా పాకిస్తాన్ తెర మీదకి వచ్చింది. ఏది ఈ బెదిరింపు తర్వాతన అమెరికా, G7 దేశాలు, చైనా మాట్లాడటం ప్రారంభించిన ఎస్కలేషన్స్ గురించి. ఇదే సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకి చేరుంటుంది. ఎందుకంటే నిన్న రాత్రే కదువా దగ్గర ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అణు కేంద్రం దగ్గర పేలుడు జరిగినాయి. భారత్ అక్కడ దాకా మేము రాగలమని నిరూపించి చూపించింది. జస్ట్ డ్రోన్లను పంపించినా చూపించింది. అదే అనుభవం తెస్తుంటే ఊరుకుంటామా? ఒక్క బ్రహ్మోస్ చాలు, మొత్తం బూడిదైపోతుంది. మన బ్రహ్మోస్ వెళ్ళి వాళ్ళ అణుక్షేత్రం మీద పడితే అణుబాంబు కూడా పేలుతుందిగా. ఇది పేలుతుంది, అది పేలితే మొత్తం పాకిస్తాన్లో 3 వంతులు బూడిదైపోతుంది. ఇది భారత్ అంతర్జాతీయ సమాజం ద్వారా పంపించిన మెసేజ్. అందుకే వితిన్ 1 అవర్లో అర్జెంటుగా పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్బెబ్బే అథారిటీ మీటింగ్ జరగలేదు అంటూ కదువా వాళ్ళ మినిస్టర్ వచ్చి మాట్లాడతా ఏదైనా సరే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుందాం, లేకపోతే అదేది మీరు దాడులు ఆపేస్తే మేము దాడులు ఆపేస్తాం లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పాకిస్తాన్కి వణుకు అన్నటువంటిది ఏ స్థాయిలో వచ్చిందో కనబడుతుంది.